ఈ రోజు నేను పిల్లలకి ఇష్టమైన చిప్స్ చేశాను. ఇవి ఆలు చిప్స్‌లా ఉన్నాయి కదా చూడటానికి. బట్ ఇవి ఆలుతో చేసినవి కాదండి. స్వీట్ పొటాటోతో చేశాను. హెల్త్‌కి మంచిది కదా స్వీట్ పొటాటో. బట్ చిన్న పిల్లలకైతే మనం స్వీట్ పొటాటోని బాయిల్ చేసేస్తే అస్సలు తినరు కదా! అలాంటి పిల్లలందరికీ కూడా ఇలా చిప్స్ చేసి ఇవ్వండి. మొత్తం ఖాళీ చేసేస్తారు. హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి మనం రెగ్యులర్‌గా కూడా ఇలా స్వీట్ పొటాటో చిప్స్ చేసి ఇవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. చాలా రోజులైంది కదా నేను వీడియోస్ చేసి. మళ్ళీ అయితే వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. సో, మళ్ళీ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి నా వీడియోస్ షేర్ అవుతాయి. సో, స్వీట్ పొటాటోస్ చిప్స్ చేయడానికైతే మనం స్వీట్ పొటాటోస్ కొంచెం పెద్దవి తీసుకోవాలి. అప్పుడే మనకి చిప్స్ కూడా చాలా వస్తాయి. నా పీలర్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని చెప్పి నైఫ్‌తో అయితే మంచిగా పీల్ చేసేసాను. మీకు పీల్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్‌గా కూడా మనం చిప్స్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిని మనం పీల్ చేసుకున్న తర్వాత వాటర్‌లో అయితే ఒక 5-10 మినిట్స్ అయితే ఉంచాలి. అది కూడా సాల్ట్ వాటర్‌లో ఉంచాలి. అప్పుడే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మనం వాటర్‌లో వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలానే ఉంచుకొని అప్పుడైతే మనం స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా స్లైసర్ ఉన్నది అంటే గనక ఓకే. లేదు అనుకుంటే గనక నైఫ్ తోటి మంచి నీట్‌గా చాలా పల్చగా అయితే మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇంత పలుచగా ఉంటేనే మనకి చిప్స్ కూడా క్రిస్పీగా వస్తది. లేదు అంటే మనకి అంత క్రిస్పీగా రావు. స్వీట్ పొటాటోస్ అన్నీ కూడా ఈ విధంగా స్లైసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా మనం ఒక టిష్యూ పేపర్‌లోకైతే తీసుకోవాలి. మీ దగ్గర టిష్యూ పేపర్ లేదు అనుకుంటే కాటన్ క్లాత్ కింద వేసుకొని దానిపైన అయితే ఇలా స్వీట్ పొటాటో స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం కదా! వాటన్నింటిని కూడా ఒక లేయర్ కింద వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక టిష్యూ పేపర్ గానీ, కాటన్ క్లాత్ గానీ ఉంచాలి. వాటికున్న వాటర్ మొత్తం కూడా ఈ టిష్యూ పేపర్‌కైతే మనకి మొత్తం వచ్చేయాలి వాటర్ అంతాని. చూసారు కదా! ఈ విధంగా వాటర్ మొత్తం తీసేయాలి. కాటన్ క్లాత్‌తో కూడా చేసినా కూడా ఈ విధంగానే చేయండి. టిష్యూ పేపర్స్ అయితే మాత్రం ఇలా మారుస్తూ ఉండండి. అప్పుడు వాటర్ మొత్తం వచ్చేస్తుంది. మనకి డ్రైగా ఉంటేనే స్వీట్ పొటాటో చిప్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తది. కొంచెం తడిగా ఉంది అంటే చిప్స్ అనేవి మెత్తగా వస్తాయి. అంత క్రిస్పీగా రావు. టిష్యూ పేపర్‌లో అయితే ఇలా ఒక 3 మినిట్స్ అయితే ఉంచిన తర్వాత మనం వాటర్‌లో సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం కదా! ఇంకా స్వీట్ పొటాటోస్ అవైతే వేసేసుకోవాలి. మనం ఎక్కువగా అయితే వేసుకోకూడదు. కొంచెం వేసుకొని ఇప్పుడు మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా! సాల్ట్ వాటర్. అవైతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 2-3 టైమ్స్ అయితే మనం వేసుకోవాలి. సెపరేట్‌గా సాల్ట్ కలుపుకోనవసరం లేదు. ఈ సాల్ట్ అయితే మనకి సరిపోతుంది. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మనం హై ఫ్లేమ్‌లో ఉంచాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి చిప్స్ అనేవి. లో ఫ్లేమ్‌లో పెట్టినా, మీడియంలో పెట్టినా కూడా మనకి చిప్స్ అనేవి మెత్తగా వస్తాయి. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసాము అంటే చిప్స్ మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! చిప్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఫ్రై అయ్యాయో, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి కదా! మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బావుంటుంది. లైట్‌గా, స్వీట్‌గా, సాల్టీగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇవి మీరు పిల్లలకైతే డైరెక్ట్‌గా ఇలానే ఇచ్చేయొచ్చు. నేనైతే సగం పక్కకు పెట్టాను. డైరెక్ట్‌గా ఇలా తినడానికి. ఇంకొన్నైతే కొంచెం మసాలాలు కలపడం కోసమయితే వేరే బౌల్‌లోకి పెట్టాను. ఇందులోకైతే సాల్ట్, కారం, గరం మసాలా, చాట్ మసాలా అయితే కలుపుతున్నాను. మనం ఇదైతే స్పూన్‌తో కలపడానికి అస్సలు అవ్వదు. చేత్తోనే కలపాలి. అంటే మసాలాలన్నీ కూడా చిప్స్‌కి బాగా పట్టాలి అంటే గనక చేత్తోనే కలపండి. చూసారు కదా! చిప్స్ ఎంత బాగున్నాయో చూడటానికి. చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బావుంది. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. నా చేతికి చూడండి ఆయిల్ అస్సలు లేదు. మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్‌లో గానీ, ఓవెన్‌లో కూడా పెట్టొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తాయి. నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు.